హాయ్ అండి అందరికీ. నేను మీ రాజు. ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోలోకెళ్ళే ముందు చిన్న విన్నపం అండి. అదేంటంటే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటదండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే నేను ఇంకా ఎన్నెన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. సరే అండి, ముందు వీడియోలోకెళ్దాం. ఏంటి ఈడు రోడ్ల మీద ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? అదేనండి, మనం వీఆర్ లైవ్ ఫిష్ పెట్టాం కదా! ఆ లైవ్ ఫిష్‌లోకి చేపల కోసం మాట్లాడడానికి గుడివాడ వెళ్తున్నామండి. గుడివాడలో మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఫోన్ చేస్తే రమ్మన్నాడు అక్కడికే మాట్లాడుకుందామని. ఇంకా మాట్లాడుకుందామని వెళ్తున్నామండి. నేను, మా బావ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం వెళ్తున్నాం. ఎదర బండి తోలేది మా బావ అండి. మధ్యలో ఉన్నది నేను, వెనకాల ఉన్నది మా బావ వాళ్ళ ఫ్రెండ్. ఏంటి ఇవన్నీ మా హిందీ చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏదో ఊరికేనండి, సరదాగా. ఇక్కడ తెలిసింది కదా అని. ఇది కంకిపాడు దగ్గర టోల్ గేట్ అండి. మన విజయవాడకే బందర్ హైవే ఉంది కదా, హైవే మేము ఉండిద్ది. ఏంటో దీని గురించి మా చెప్తే మాకు తెలియదు అనుకుంటారా? అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదని చెప్పానండి. ఎండ మాత్రం మామూలుగా వేయట్లేదండి అసలు. ఎండ వచ్చి గొప్ప కొడుతుంది. లొకేషన్ బాగుందండి, చాలా బాగుంది. ఈ లొకేషన్ బాగుంది కదని తీసాను. ఎండ వేసినప్పుడు బాగా ఇలాంటి చల్ల చెట్ల కింద కూర్చుంటే భలే ఉంటుంది. లొకేషన్ మాత్రం షార్ట్ ఫిలింలకి వాటికి భలే ఉంటుందిలేండి షూటింగ్ అయి తీసుకోవడానికి. నాకైతే బాగా నచ్చింది, అందుకే వీడియోలో పెడుతున్నాను తీసి. అటు ఇటు ప్రకృతి పచ్చగా, గ్రీనరీ చాలా బాగుందండి. చెట్ల మధ్యలో నుంచి రోడ్డు. మన బండిలో ఆయిల్ అయిపోయిందండి. పెట్రోల్ బంక్లో కొట్టించుకుంటాకి బంక్లోకి వచ్చాం. ఆయిల్ కొట్టించుకుంటున్నాం ఇప్పుడు పెట్రోల్ బంక్లోకి వచ్చి. నాదైతే పల్సర్ బైక్ అండి. మీదే బైక్ కామెంట్లో చెప్పేయండి, తెలిసేసుకుందాం ఒకళ్ళ బైకుల గురించి ఒకళ్ళని. బాగా ఎండదెబ్బ కొట్టేసిందండి అందరికీ. ఇంకా మా బాగా వాటర్ తాగుతున్నాడు వచ్చి. ఆ వచ్చి బడికి చెట్టు కిందకి వెళ్ళిపోయాడు నీడ కోసం. నేను కూడా చెట్టు కిందకి వెళ్ళాను, కాసేపు కూర్చుని ఇంకా అందరం బయలుదేరాం మళ్ళీ. మనం గుడివాడ రోడ్డు దగ్గరలో ఉన్నాం, గుడివాడకి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఎండ మాత్రం మామూలుగా వేయట్లేదండి. ఆ గోప నుంచి ఈ గోప పడుతుంది ఎండ. ఇప్పుడు గుడివాడ సిటీలోకి ఎంటర్ అయిపోయామండి మనం. ఆ అన్నకు ఫోన్ చేసాము, పలానా ప్లేస్కి రమ్మన్నాడు. వెళ్తున్నామండి ఇప్పుడు. ఆయనేనండి, ఆయన్నే మనకి చేపలు ఇస్తా అన్న ఆయన. లైవ్ ఫిష్ గురించి వచ్చాం కదా, ఈయన దగ్గరికి వచ్చింది, మాట్లాడుకున్నాం, మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయనతో మాట్లాడిన తర్వాత సెంటర్ దగ్గర రిటర్న్ అయ్యామండి. ఆయన సెంటర్ దాకా వస్తారన్నాడు. ఇంకా అందుకే మా బావ ఆయన బండికి వచ్చేస్తున్నాడు సెంటర్ వరకు. ఈ సెంటర్కి వచ్చామండి. సెంటర్కి వచ్చేప్పటికి చాలా టైం అయిపోయింది, 3 అయిపోయింది. ఆకలేస్తుంది కదండి. పక్కన ఫ్రైడ్ రైస్ బండి కనిపిస్తే ఫ్రైడ్ రైస్ బండి దగ్గర ఆగామండి. తిని మళ్ళీ ఇప్పుడు కైకలూరు బయలుదేరాలండి. మనం కైకలూరు కాడ వెళ్ళి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి తెలుసుకుందామని కైకలూరు బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత ఇక్కడ గేట్ పడింది. ఇలా ట్రైన్ వెళ్ళేటప్పుడు గేట్ పడినప్పుడు చిన్నప్పుడు అలా ఆటోలో ఉన్నప్పుడు వంగి చూసేవాడిని అండి ట్రైన్ వెళ్తుందని. అప్పుడు భలే అనిపించేది. ట్రైన్ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది అసలు. ఈ కైకలూరు రోడ్ అండి, కైకలూరు వెళ్ళే రోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. బయలుదేరాం కైకలూరుకి. ఇంట్రో నువ్వు పెద్ద వస్తున్నావు అనుకుంటున్నారండి. ఏదో నేను కూడా వీడియోలో కనిపించాలని అండి. చిన్నప్పటి నుంచి నాకు వీడియోలు తీయాలని ఆశ, అందుకే అప్పుడప్పుడు మధ్యలో కనిపిస్తున్నాయి, ఏమనుకోమాకండి. మన కైకలూరు వచ్చేసామండి. కైకలూరులో లైవ్ ఫిష్ మొత్తం అయ్యే బళ్ళు ఉన్నాయండి. లైవ్ ఫిష్ బళ్ళు రోడ్డు పక్కన చాలా బళ్ళు ఉన్నాయి. చేపలు వచ్చేసరికి మీకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే మా కోరికండి. అందువల్ల అన్ని చోట్ల అన్ని ఏరియాలకు వెళ్ళి కనుక్కుంటున్నాం చేపలు. ఇప్పుడు మనం కైకలూరులో ఉన్నామండి, లైవ్ ఫిష్ గోడౌన్ దగ్గర. ఇక్కడ వచ్చేపాటికి చాలా పెద్ద గోడౌన్ అండి ఇది. ఎక్కడి నుంచి వెళ్తుందంట సరుకు మొత్తం ఎక్కువ. విజయవాడ, గుంటూరు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తారంట వీళ్ళు లైవ్ వచ్చేపాటికి. మనం ఆయనతో మాట్లాడామండి. ఆయనతో మాట్లాడి మొత్తం రేట్లే కనుక్కున్నాము. మొత్తం మేము గుడివాడ, కైకలూరు మొత్తం అన్ని చోట్లు మన లైవ్ ఫిష్ దొరికే ప్రతి చోటుకి వెళ్ళి మొత్తం చూసుకున్నామండి. చూసుకుని మనకి బెస్ట్ క్వాలిటీ ఎవరేస్తారా అవన్నీ కూడా కనుక్కున్నాము. ఇలా కనుక్కోవడానికి కారణం ఏంటండి, మన దగ్గరికి వచ్చే కస్టమర్కి మనం బెస్ట్ క్వాలిటీ చేప ఇవ్వాలన్నదే మన ఆశయం అండి. ఎందుకనంటే మనం మంచి క్వాలిటీ చేప ఇస్తేనే కస్టమర్లు మన దగ్గరికి వస్తారు. ఏదో నార్మల్గా ఎక్కడమంటే అక్కడ తీసుకెళ్ళిపోయి చేపలు అమ్మేస్తే సరిపోదండి. వ్యాపారం పెట్టామంటే క్వాలిటీ కూడా ఉండాలి. జర్నీ చేసి బాగా అలసిపోయామండి, అందుకే రోడ్డు పక్కన నుంచి ఉన్నామండి బాడీకి రెస్ట్ ఇద్దామని. సరే అండి, అందరికీ బాయ్. ఇంకో వీడియోలోకి వెళ్తాం.